హైదరాబాద్లోని అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. హైదరాబాద్లో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారు ఎవరైనా సరే వెనకడుగు వేయకుండా అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగిస్తున్నారు. ఇందులో భాగంగా సినీ నటుడు నాగార్జునకు కూడా రేవంత్ సర్కార్ షాక్ ఇచ్చిందని చెప్పాలి. నటుడు నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్తో పాటు హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో కన్వెన్షన్ సెంటర్లను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నాగార్జున, నల్లా ప్రీతం రెడ్డి కలిసి హైదరాబాద్ మాదాపూర్లో N3 ఎంటర్ప్రైజెస్ పేరుతో ఎన్ కన్వెన్షన్ సెంటర్ను 2015లో నిర్మించారు. మొత్తం 10 ఎకరాల్లో ఈ కన్వెన్షన్ సెంటర్ ఉండగా సుమారు 3.5 ఎకరాల వరకు తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఈ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని తెలుస్తుంది. అయితే ఇది అక్రమంగా నిర్మించారని రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అసెంబ్లీలో వెల్లడించారు. కానీ కొన్ని శక్తులు ఈ అక్రమాలను అడ్డుకున్నప్పటికీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతూ వస్తున్నారు. ఇలా ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను ఈ రోజు ఉదయం అధికారులు కూల్చివేయడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కన్వెన్షన్ సెంటర్ లో పెద్ద ఎత్తున సెలబ్రిటీలు రిసెప్షన్ వేడుకలను, పెళ్లి వేడుకలను నిర్వహిస్తూ ఉండేవారు. ఈ కన్వెన్షన్ సెంటర్ ద్వారా నాగార్జునకు భారీ స్థాయిలో ఆదాయం ఉండేది. అయితే ఈ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయడంతో పెద్ద ఎత్తున నష్టం కూడా వస్తుందని తెలుస్తుంది. ఇలా అధికారులు ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేస్తున్న తరుణంలో నాగార్జున స్పందన ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది. అయితే మరికొందరు ఈ ఘటనపై కామెంట్లు చేస్తూ అన్నపూర్ణ స్టూడియోలో కూడా అక్రమంగానే స్థలం ఆక్రమించారని, వాటిని కూడా అధికారులు గుర్తించాలని కోరుతున్నారు. అలాగే మరి కొంతమంది ఇలా పార్టీలకు అతీతంగా అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపడం సరైన పద్ధతి అని రేవంత్ సర్కారు తీరు పట్ల అభినందనలు కురిపిస్తున్నారు. చూశారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టిల్ దెన్, ఓకే దెన్, సీ యూ, బై బాయ్.